రాష్ట్రంలో గత కొద్ది రోజులు కురిసిన వర్షాలు ప్రస్తుతం విరమించడంతో మళ్లీ ఎండలు పెరిగిపోతున్నాయి. హైదరాబాద్తో పాటుగా అన్ని జిల్లాల్లో 30 డిగ్రీలకు పైబడే టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. అలాగే రానున్న 3 రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఎండలు పెరిగిపోతున్నాయి. గత 4 రోజుల క్రితం వరకు కూడా కురిసినటువంటి వర్షాలు రాష్ట్ర ప్రజలకు కొంత ఉపశమనం కలిగించినప్పటికీ ఇప్పుడు మళ్ళీ ఎండలు అయితే పెరుగుతున్నాయి. అంటే ఈరోజు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలు అంటే దాదాపు అన్ని జిల్లాల్లో కూడా 30 డిగ్రీల పైబడే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అయితే ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యాయి అని చెప్పొచ్చు. 35 డిగ్రీల పైబడే ఈ 2 జిల్లాల్లో టెంపరేచర్స్ ఉండడంతో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా 30 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు ఉన్నాయి. ఇక హైదరాబాద్ నగరంలో కూడా 32 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. హైత్ నగర్లో 32 డిగ్రీలు నమోదైంది. అదేవిధంగా రాజేంద్ర నగర్లో కూడా 32 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు ఉన్నాయి. ఇక నగర వ్యాప్తంగా కూడా 30 డిగ్రీల నుండి 32 డిగ్రీల మధ్య అయితే ఉష్ణోగ్రతలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. టెంపరేచర్స్తో పాటు ఉపరితల గాలుల ప్రభావం కూడా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అయితే సూచిస్తున్నారు. అయితే రానున్న కాలంలో ఈ టెంపరేచర్స్ ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంటుందని చెప్తున్నారు. అంటే 7 రోజుల వరకు కూడా వాతావరణ శాఖ వాతావరణ హెచ్చరికలను అయితే జారీ చేసింది. ఈ హెచ్చరికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా హెచ్చరికలు ఇచ్చింది. అంటే ఈ వర్షాలు ఎందుకు కురుస్తున్నాయంటే ఇప్పుడు టెంపరేచర్స్ పెరుగుతున్నాయి కాబట్టి సాయంత్రం సమయంలో ఈ టెంపరేచర్స్ వల్ల క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడతాయి. దానివల్ల వర్షాలు కురుస్తాయి అని చెప్పింది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అయితే తిరిగి టెంపరేచర్స్ పెరుగుతున్నాయి. రానున్న 2-3 రోజుల్లో ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. మనం చూడొచ్చు 5 దాటినా కూడా ఉష్ణ తీవ్రత మాత్రం తగ్గడం లేదు. వేడి వాతావరణంతో పాటు తీవ్రమైనటువంటి ఉక్కపోత కూడా కనిపిస్తుంది. ఇంకా నగరంలో మధ్యాహ్నం వేళల్లో అయితే బయటికి రావాలంటేనే కూడా భయపడాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే వర్షాకాలంలో 30 నుండి 34 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు ఉంటే అది సాధారణంగానే భావిస్తారు. కానీ ఇప్పుడు 4 రోజుల క్రితం వరకు కూడా మనము వర్షాలను చూసాము. అవి కొంత ఉపశమనం ఇచ్చాయి. కానీ వర్షాలు కురిసి ఒక్కసారి టెంపరేచర్స్ రైజ్ అవుతుండడంతో కూడా వేసవి కాలమా అన్నట్లుగా కూడా వాతావరణం కనిపిస్తుంది. అంత ఎక్కువగా టెంపరేచర్ ఉన్నట్టుగా కూడా అనిపిస్తుంది. ఈ టెంపరేచర్స్ ఇంకా రానున్న 2-3 రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇటీవల కురిసినటువంటి వర్షాలతో కాస్త ఉపశమనం పొందినటువంటి ప్రజలకు మళ్ళీ ఇప్పుడు పెరుగుతున్నటువంటి టెంపరేచర్స్ వల్ల కొంత ఇబ్బందులు పడుతున్నారనే చెప్పుకోవచ్చు. రానున్న రోజుల్లో ఈ టెంపరేచర్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కూడా సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నరేష్తో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.